పర్ఫెక్ట్. నమస్కారం. నమస్తే సంతోష్. అప్సరు గత 20 ఏళ్ల నుంచి కవిత్వం పంచుతారని తెలుసు, కథలు పంచుతారని తెలుసు, అన్నీ అందిస్తారని తెలుసు. కానీ అప్సరు జర్నలిస్ట్గా ఈ తరం వాళ్ళు ఎవ్వరికీ కూడా అసలు తెలియదు. అసలు అప్సర్ జర్నలిస్ట్గా ఇప్పుడు చేశారు అనే విషయం చాలామందికి అసలు ఆశ్చర్యం వేయచ్చు కూడా ఈ తరం వాళ్ళకి. జర్నలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్గా డెస్క్లో కానీ, ఫీచర్స్లో కానీ, జిల్లాల్లో కానీ చాలా మీరు ఎంతో ఇచ్చేశారు. మీ అనుభవాలు ఏంటి? జర్నలిస్ట్గా మీరు అసలు ప్రారంభమైంది ఎట్లా జరిగింది? జర్నలిస్ట్గా ప్రారంభమైంది కూడా కథతోనే. ఈ అడవి కథ ఆంధ్రజ్యోతిలో వచ్చినప్పుడు అప్పటికి నేను డిగ్రీ పూర్తవబోతోంది. నండూరి రామ్మోహన్ రావు గారు ఒక కార్డు రాశారు ఆ కథ చదివి, నువ్వు ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవాలి అని. కలిశాను ఆయన్ని ఆంధ్రజ్యోతిలో. నీకు పత్రికలో పనిచేయాలనే ఆసక్తి ఉందా అని అడిగారు ఆయన. అలాగే తీసుకున్నారు నన్ను ఆయన ఆంధ్రజ్యోతిలో. అప్పటికే నాకు ఎంఏ ఇంగ్లీష్లో సెంట్రల్ యూనివర్సిటీలో మంచి ర్యాంక్ వచ్చింది ఎంట్రన్స్లో. కానీ ఉద్యోగం పెద్ద ఇది కదా, కొంచెం కుటుంబ పరిస్థితులు బాగాలేదు, ఉద్యోగంలో చేరాను. కానీ మంచి అవకాశాలు ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో నాకు. మీరు మొదటి ఫీచర్స్లోనే చేశారా? డివిజన్ లేదు, అన్ని ఆల్రౌండర్ కావాలి అప్పుడు వాళ్ళకి. అన్నీ రాసేవాడిని, స్పోర్ట్స్ కూడా రాశాను నేను, రాజకీయ వార్తలు, అంతర్జాతీయ వార్తలు, సినిమా వార్తలు అన్నీ రాశాను. ఈ రిపోర్టింగ్ చాలా చేశాను ఆంధ్రజ్యోతిలో మొదట్లో. కానీ మీకు ఈ స్పెషలైజేషన్ తర్వాత వచ్చింది. సండే చూసేవాడిని ఒక కొద్దిసేపు, తర్వాత ఎడిట్ పేజ్ చూసేవాడిని. ఇవన్నీ రకరకాలుగా ఉండేవి. అంటే ఎడిట్ పేజీకి ఒక వ్యక్తి ప్రత్యేకంగా ఉండడం అనేది లేదు. అప్పటికి ఎవరు ఉంటే అది చేయడమే. ఎక్కువ న్యూస్ సెక్షన్లోనే చేశాను నేను. కానీ నాకున్న ఇంట్రెస్ట్ వల్ల మిగతా లిటరేచర్కి సంబంధించిన పేజీ, అవి ప్రత్యేకంగా సాహిత్యానికి ఒక పేజీ అప్పుడే పెట్టింది. అంతకుముందు సాహిత్యానికి పేజీ లేదు. అంతకుముందు లేదు, లేదు ఆంధ్రజ్యోతిలో లేదు. సాహిత్య వేదిక నిండు పేజీ. అంతకుముందు ఒక చిన్న పావు పేజీ ఉండేది, అది సండేలో ఉండేది. నేను అది నండూరి రామ్మోహన్ రావు గారికి చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది నాకు. చాలా అసలు జనరేషన్ మారిపోతుంది, కొత్త సాహిత్య అభిరుచి ఇవన్నీ ఏర్పడుతున్నాయి, మనం ఒక ఫుల్ పేజీ చేద్దాం సోమవారం సాహిత్య పేజీ అనే కాన్సెప్ట్ అప్పుడు పుట్టింది సాహిత్య వేదికతో. అది సక్సెస్ అయింది. అంటే అంతకుముందు ఆంధ్రపత్రిక వీటిలో లేదా? తర్వాత పెట్టారు, ఇది వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టారు. అది బాగా సక్సెస్ అయింది. మంచి అంటే ప్రయోగాలు కూడా చేశాను నేను. అది అడిషనల్ డ్యూటీ. అది అసలు డ్యూటీ నేను న్యూస్ రాయడం, ట్రాన్స్లేట్ చేయడం. రోజువారీ 6 గంటలు ఏదో డ్యూటీ ఉంటుంది కదా, దీనికి వేరే చేసేవాడిని. చాలా పెద్ద ఆరుద్ర ఇంటర్వ్యూ, సుబ్రహ్మణ్య గారి ఇంటర్వ్యూ, చాసో ఇంటర్వ్యూ, రోణకి అప్పల్ స్వామి ఇంటర్వ్యూ, ఇలాంటివి చాలా. అసలు ఇంటర్వ్యూ అనే ప్రక్రియ అది కొంచెం బాగా ఒక పూర్తి స్థాయిలో చేసింది అప్పుడే. తర్వాత రిపోర్టింగ్ కొంత చేశాను నేను, అంటే కొన్ని స్పెషల్ స్టోరీస్ చేశాను తప్ప రిపోర్టింగ్లో నాకు అనుభవం లేదు, మొదటి నుంచి లేదు. మీరు అనంతపురంలో పనిచేశారు కదా, అది డెస్క్లోనే ఎడిషన్ ఇచ్చారు. మొత్తం రాయలసీమ మొత్తం నేను చూసాను. రాయలసీమ ఎడిషన్ కదా అది. అనంతపూరు, కర్నూలు, కడప, చిత్తూరు, కొంత బెంగళూరు. సో కానీ అది ఎక్కువ అడ్మినిస్ట్రేషన్ జరిగేది నాకు, ఎందుకంటే అపాయింట్మెంట్స్ చేసేవాడిని. ఇప్పటికి కూడా అటువైపు ఎక్కువ మంది రిపోర్టర్లుగా రాణించిన వాళ్ళు, జర్నలిస్టులు తర్వాత రాణించిన వాళ్ళు నేను ఆ కాలంలో అపాయింట్ చేసిన వాళ్ళే. ఇప్పుడు మీరు పనిచేసిన టైంలో మేజర్ పొలిటికల్ ఈ సన్నివేశాలు 95 ఆగస్టు సంక్షోభం కానీ, అంతకుముందు ఈ సంకీర్ణ ప్రభుత్వాల యుగాలు కానీ, అప్పుడు డెస్క్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అలాంటి సందర్భాల్లో?
ఈ ఎన్టీఆర్ విషయంలో కానీ చాలా జరిగాయి. ఇందిరాగాంధీ చనిపోవడం, ఇవన్నీ కూడా కొన్ని చావులు, కొన్ని విదేశీ మార్పులు, కొన్ని దేశ రాజకీయాలు, స్థానిక రాజకీయాలు, చాలా రాజకీయ సంక్షోభాలు, రాజకీయ సంక్షోభాలు తర్వాత ఇవన్నీ చాలా జరిగాయి. అంటే పెద్ద స్పాన్ కదా, 84 to 2001 కదా కెరియర్, చాలా పెద్ద స్పాన్ అది. కానీ కొంతకాలం ఎడిటోరియల్స్ రాశాను నేను. చాలా చివరిలో ఎడిటోరియల్స్, ఆంధ్రభూమిలో చాలా కాలం ఎడిటోరియల్స్ రాశాను. ఆంధ్రభూమిలో ఫీచర్ సైట్గా చేశాను. తర్వాత అప్పుడే కొత్త శీర్షికలు, అంటే సినిమాకి 4 పేజీలు వెన్నెల పెట్టడం, సైన్స్కి ఒక ఫుల్ పేజీ పెట్టాను, యురేకా అని. ఇవన్నీ కొత్త టాపిక్స్. మళ్ళీ సైన్స్ పేజీ అనేది లేదు, అసలు కాన్సెప్టే లేదు. అవును. తర్వాత నాగసూరి వేణుగోపాల్ ఇట్లాంటి వాళ్ళు అందరు రాసేవాళ్ళు దాంట్లోకి వచ్చారు. అవును. అలా అంటే విషయాలు, అంటే సమాజం ఎట్లా మారుతుందో దానికి సంబంధించిన మార్పులన్నీ పత్రికలో కనిపించాలి. నాకు అవకాశాలు కూడా అలా ఇచ్చారు వాళ్ళు. అంటే ఎవరు, నేను ఎడిటర్లు అంటే నండూరు రామ్మోహన్ రావు కానీ, తర్వాత ఆంధ్రభూమికి మారిన తర్వాత ఏవికే ప్రసాద్, ఆంధ్రభూమిలోనే మళ్ళీ ఎంవిఆర్ శాస్త్రి, వాళ్ళకి అంటే కొంతమందితో నాకు అభిప్రాయ భేదాలు ఉన్నాయి. సంపాదకులతో విభేదాలు, ఇష్యూస్ ఏమి రాలేదా? కొంతమంది మీద అలిగేషన్స్ ఉంటాయి, వినిపిస్తుంటాయి కదా. ఇష్యూస్ వచ్చాయి చాలా మందితో. అంత అంటే నండూరు రామ్మోహన్ రావు గారితోనే నాకు మొదట్లోనే కొన్ని ఇష్యూస్ వచ్చాయి. అంటే ఇష్యూస్ రావడం అంటే ఎట్లాగా, ఇప్పుడు ఆయనకి కొంత బలమైన ఇష్టాలు ఉంటాయి ఆయన, నండూరు రామ్మోహన్ రావు గారికి. అయితే మిగతా వాళ్ళకి కూడా అదే అనుకోండి. కొన్ని ఇంటర్వ్యూలు ఆయనకు నచ్చవు. ఒక ఇంటర్వ్యూ మీద చాలా గొడవ జరిగింది. అంటే అది కూడా హాఫ్ పేజీ, సాహిత్య పేజీలో హాఫ్ పేజీ ఇంటర్వ్యూ వేగంట మోహన్ ప్రసాద్ది వేశాను నేను. అయితే అందులో సెట్టింగ్ కూడా వర్ణించాను నేను. ఆ ఇంటర్వ్యూ అర్ధరాత్రి జరుగుతుంది. ఆయన ముందు రమ్ము ఉంటుంది, రమ్ము తాగుతూ ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు అనమాట. దాని మీద పెద్ద గొడవ అయింది. అది ముందు రామ్మోహన్ రావు గారికి నచ్చలేదు. అసలు అది అలా చేయకూడదు, అసలు మోహన్ ప్రసాద్ అంత కవి కాదు, 6 పేజీ ఇంటర్వ్యూ వేసేంత కవి కాదు, అది నీకేదో ఇష్టం కాబట్టి వేసుకున్నావు. కానీ దాని మీద చాలా గొడవ జరిగింది. విప్లవ రచయితల సంఘం వాళ్ళు చలసాని ప్రసాద్ నాయకత్వంలో 100 మంది సంతకాలు చేసి మా ఎండీకి పంపించారు. వాళ్ళ డిమాండ్ ఏంటంటే, ఇది రామ్ దగ్గర పెట్టుకొని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి చేయబడుతున్న వ్యక్తి కూడా రామ్ తీసుకొని ఇంటర్వ్యూ చేశారు. ఇది సమాజంలో నైతిక విలువలకి భంగం కలిగిస్తుంది. ఇప్పటికే అందరూ మద్యం అలవాట్లకి ఇదైపోయి బానిసలై అన్నవి ఒక పెద్ద 100 మంది సంతకాలు పెట్టి కరపత్రం దాన్ని చాలా పెద్ద బహిరంగ లేఖ పంపించారు. నండూరు రామ్మోహన్ రావు గారు ఆ సమయంలో అంటే మా ఇద్దరిని క్షమాపణ చెప్పాలి బహిరంగంగా అని అందులో డిమాండ్ పెట్టారు. డిమాండ్ పెట్టి నన్ను ఉద్యోగం నుంచి తీసేయాలని అందులో వాళ్ళు పెట్టారు. అది ఆయన బాగా కోపం వచ్చింది. అది అంటే వాళ్ళెవరు ఉద్యోగం నుంచి తీసేయడానికి, వాళ్ళకున్న రైట్ ఏంటి అని చెప్పి ఆయన గట్టిగా నిలబడ్డాడు. ఆయన మొదట్లో ఒప్పుకోలేదు, కానీ ఈ ఇష్యూ జరిగిన తర్వాత నా వైపు గట్టిగా నిలబడ్డాడు ఆయన. నువ్వేమీ అసలు ఒక్క ముక్క కూడా అపాలజీ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, నీ పని నువ్వు చేసుకో. ఆ లెటర్ ఏమన్నా మళ్ళీ వేశారా, మీరు పబ్లిష్ చేశారు? లేదు. అలాగే చాలా పెద్ద అందరూ దాదాపు తెలుగుదేశంలోని ప్రసిద్ధ రచయితలు, కవులు అందరూ సంతకాలు చేశారు దాని మీద. కానీ అది అంటే నాకు నచ్చింది అదే, నండూరు రామ్మోహన్ రావు గారిలో ఆ కమిట్మెంట్. అంటే ఆయనకి నచ్చలేదు నేను చేసిన ఇంటర్వ్యూ, ఆయనకి స్వయంగా అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడాను ఆయన నిలబడ్డాడు. రైటర్ ఇందులో నైతికంగా జరిగేది ఏముంది, వాళ్ళు ఇది ఉత్తరం రాస్తున్నప్పుడు కూడా మందు కొట్టే రాస్తుంటారు. ఇలాగా
అది ఒక పెద్ద అనుభవం నాకు. అంటే నేను అప్పుడే జర్నలిజంలోకి వచ్చాను. నేను 84 డిగ్రీ అయింది అప్పుడే. 20 ఏళ్ళు ఉంటాయేమో డిగ్రీ అయిందంటే. చాలా కొంచెం షాకింగ్గా అనిపించింది. కానీ ఒక మొండి ధైర్యం కూడా అది అలవాటు చేసింది ఆ తర్వాత. అది ఒకటి. అనంతపూర్లో పనిచేస్తున్నప్పుడు కొన్ని అనుభవాలు ఉన్నాయి. అంటే అనంతపూర్ అది రాయలసీమ ఫ్యాక్టరీజం మీకు తెలుసు కదా. అవును అవును. ఆంధ్రభూమి కాంగ్రెస్ పత్రిక. అవును. అవుట్ అండ్ రైట్. అక్కడ అప్పుడు ఎడిటర్ సంఘం, ఎడిటర్ ఏమో ఆర్ఎస్ఎస్. అప్పుడు పరిటాల రవి బాగా హత్య జరిగింది, ఫేమస్ టైంలో. జరగలేదు ఇంకా, అప్పటికి జరగలేదు. కానీ మేమేం చేసామంటే పొలిటికల్ రిపోర్టింగ్ చాలా పంజెంట్గా చేసేవాడు. అంటే అది ఎంత దూరం పోయిందంటే పరిటాల రవి వ్యాన్లలో మా ఇంటికి వచ్చి నా దగ్గర కూర్చొని, మీరేమి చేయొద్దు, నువ్వు ఈ పద్ధతిలో రాసుకోండి రిపోర్ట్స్, కానీ మీరు పెడుతున్న క్యాప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇంటెన్సిటీ తగ్గించండి, చాలా అంతకంటే ఏం కోరుకోవట్లేదు నేను. అది కానీ కొంచెం మొండితనం ఉండేది నాకు. అది మా పాలసీకి సంబంధించిన విషయం కదా. మీ పాలసీ ప్రకారం నేను నడవలేను కదా, పత్రిక నడవదు కదా అని చెప్పాను నేను. వెనకాల వ్యాన్లు ఉన్నాయి, 10 వ్యాన్లు ఉన్నాయి. పరిటాల రవి వ్యాన్. ఇంటితో ధైర్యం వీడికి అనుకుని ఉంటాడు ఆయన. ఎందుకంటే ఆ ఏరియాలో మాట్లాడడమే కష్టం కదా, ఎదురుగా ఒక మాట్లాడడానికి వీల్లేదు. కానీ అదేమీ తగ్గించలేదు, మామూలుగానే కొనసాగింది. అది అక్కడ అందరికీ సక్సెస్ కదా. అవును. రాయలసీమలో ఈనాడుని కూడా గుర్తు చేసింది. అవును. రిపోర్టింగ్ చాలా సక్సెస్ అయింది అక్కడ. అంటే అలాగే మిగతా ఫీచర్స్ కూడా, సాహిత్యము, మనసీమ అని ఒక రోజు సెంటర్ స్ప్రెడ్ వేసేవాళ్ళం, చాలా సక్సెస్ అయింది అది. కానీ ఆయన పాపం ఆయన ఏమనుకున్నాడో ఏమో, ఆ తర్వాత కొంచెం నాతో మర్యాదగా ఉండడం మొదలుపెట్టాడు. లేదు, ఎప్పుడు కూడా మళ్ళీ పత్రిక జర్నలిజం దానికి సంబంధించిన విషయాలు మాట్లాడలేదు. కానీ అనంతపురం వస్తే మాత్రం తీసుకెళ్ళి మంచిగా గౌరవం చేసేవాడు. అంత మాత్రాన మేము పత్రికలు రాజీ పడలేదు. అది కూడా బహుశా నచ్చి ఉంటుంది. కొన్నిసార్లు అలా ఉంటారు కదా మనుషులు. అది నా అంటే కొసమేర్పు నా జర్నలిజం లైఫ్లో. అది మధ్యలో ఇంకా చాలా ఉన్నాయి రండి, ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. ఆంధ్రభూమిలో ఇక్కడ పనిచేస్తున్నప్పుడు. కానీ అంటే ఈ రెండు చాలా పెద్దవి నాకు. తర్వాత చిన్న చిన్నవి ప్రతి జర్నలిస్టు జీవితంలో ఉంటాయి. పైగా మనం ఒక కీలకమైన పొజిషన్స్లో ఉన్నాను నేను. పనిచేసే ఎప్పుడు కూడా మామూలు సబ్-ఎడిటర్గా లేను, ఎప్పుడు కూడా చాలా రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నాను పనిచేసిన చోటల్లో. అంటే డెసిషన్ మేకింగ్లో ఉన్నాను. కొన్నిసార్లు ఎడిటర్లని కాదని కొన్ని పబ్లిష్ చేసేవి కూడా ఉన్నాయి. శిఖరాజు సమయంలో చాలా జరిగాయి అలాంటివి, చాలా జరిగాయి. అంటే కొన్ని వాళ్ళకి ఇష్టం లేనివి, వాళ్ళకి అసలు అర్థం కానివి కొన్ని ఉంటాయి కదా. కొన్ని అంటే ఒక రివార్డింగ్ అని అనిపించింది నాకు జర్నలిజం పనిచేసినంత కాలం. అవకాశం వచ్చి వెళ్ళిపోయాను తప్ప జర్నలిజంలో ఉంటే బాగానే ఉండేది. మీరు ఆంధ్రజ్యోతి సాహిత్యపై చూసినప్పుడు చేరాతలు రెగ్యులర్గా మనకు తెలిసింది. చేరా సంపత్ కోన మధ్య వచన పద్యం మీద లక్షణ చర్చ జరిగింది, ఆరోగ్యకరమైన చర్చ. అది ఆంధ్రజ్యోతిలో జరిగింది. అది అంతకుముందే జరిగింది, అంతకుముందు. తర్వాత ఆంధ్రప్రభలో కల్లూరి భాస్కరన్ గారు పద్యం మీద చర్చ పెట్టారు. ఇట్లాంటి ఆరోగ్యకరమైన అసలు చర్చలే లేకుండా పోయినాయి ఇప్పుడు. అసలు లేదు ఇప్పుడు. ఎందుకంటే మీకు
చర్చలు ఎప్పుడు జరుగుతాయి? ఇప్పుడు సాహిత్య పేజీ కుంచుకుపోతూ వస్తుంది మీడియా కుంచుకుపోతుంది. ప్లస్ ఆ సాహిత్య పేజీ చూసే ఇన్ఛార్జ్ మనోభావాలను బట్టి ఆ పేజీ మోల్డ్ అవుతూ వస్తుంది. అంటే పత్రికలు, అంటే సాహిత్య పత్రికలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ఎంత కాదని అది ఒక ఎక్స్క్లూజివ్ స్పేస్ అది. మీరు అంటే మీరు ఏం చేసినా కూడా ఆ పేజీ నిర్వాహకుల ఇష్టాలు దాంట్లో పనిచేస్తాయి. అయితే కొంతమంది మరి ఎక్కువ ఇష్టాలు అంటే నేను మీ తర్వాత నేను చూశాను కదా సాహిత్య పేజీ. చూసినప్పుడు నాకు స్వతంత్రం లేదు. ఎడిటర్ ఎంవిఆర్ శాస్త్రి గారు ఏది చూస్ చేస్తే అది బై డిఫాల్ట్ చేయాల్సి వచ్చేది. ఆ పరిస్థితిలో కొంత పని చేయాల్సి వచ్చింది. ఎక్కడో కొన్ని చోట్ల స్వతంత్రం తీసుకున్నట్టున్నాం కానీ అది జరగలేదు. అయితే నా విషయంలో మొదటి నుంచి కూడా అదే ముందు నండూరు రామ్మోహన్ రావు గారి ఎక్స్పీరియన్స్ తప్ప నాకు స్వతంత్రత బాగానే ఇచ్చారు. ఎప్పుడు వాళ్ళు ఇంటర్ఫియర్ కాలేదు. అంటే మరి ఇప్పుడు ఆంధ్రభూమిలో పనిచేస్తున్నప్పుడు ఈ దళితవాదం వీటి మీద చర్చలు ఎక్కువగా జరుగుతున్న కాలంలో కొంచెం దళిత సాహిత్యం ఎక్కువ వేశాం. కొత్త దళిత ముస్లిం రచయితలు 90s తర్వాత వచ్చిన వాళ్ళు అక్కడ పరిచయం అయ్యారు. అది శాస్త్రి గారికి అది ఇష్టం లేదు, అంత ప్రచారం కూడా వాళ్ళకి. అందులో కవిత్వం ఉంది అనేవారు. అది అంటే కానీ అంతే, అది ఫలానాది ఎందుకు వేశారు, అది ఏముంది అందులో అని చెప్పి గట్టిగా ఏమీ ఎప్పుడు చేయలేదు, ఒత్తిడి చేయలేదు. చర్చ జరగాలి అనుకుని కోరుకునేవాడు ఆయన ఎప్పుడు కూడా. సాహిత్య పేజీ కానీ సినిమా పేజీ కానీ కొంచెం పార్టిసిపేషన్ పెంచాలి మనం కోరిక ఉండేది ఆయనకి. అది నెరవేరేది. అది అంటే ఏ సాహిత్యం వేసినా కూడా అది సినిమా పేజీలో కూడా చేసాం, ఆ పని వెన్నెలలో కూడా చేసాం. వెన్నెల అనేది ఒక ల్యాండ్ మార్క్ పేజీ లాగా చాలా కాలం నడిచింది. అవును, దాని నేపథ్యం అంటే నేపథ్యం లేదు. అవి కొంచెం నాకు కొంచెం సినిమా పిచ్చి ఉంది. ఆ సినిమా పిచ్చి అంటే సినిమాలో పనిచేయాలని కాదు, సినిమాలు చూడడం, సినిమాల గురించి రాయడం, సినిమాల గురించి మాట్లాడడం. కానీ అంటే ఆ అభిరుచి వేరనుకోండి. కొంచెం ఆర్ట్ సినిమాలు వాటి మీద ఆసక్తి ఉంది. కానీ అట్ ద సేమ్ టైం పాపులర్ సినిమా గురించి కూడా ఒక ఆసక్తి ఉంది. అసలు ఏమిటి, ఎలా మారుతుంది ఫీల్డ్ ఏమిటి. ఆ వెన్నెల పేజీ మొదట పెట్టినప్పుడు అప్పటికి లేవనుకుంటా సినిమా పేజీలు. ఉన్నా కూడా అవి ఏదో రివ్యూ వేసి అంతవరకే వేసేవి. వాళ్ళు విడిగా సినిమా మ్యాగజైన్స్ నడిపించేవారు, విడిగా ఉంటాయి. కానీ ఒక డైలీ న్యూస్ పేపర్లో 4 పేజీలు ఆల్మోస్ట్ అది ఒక పత్రిక లాగా ఉండేది ఆ రోజుల్లో. చాలా ఒక ఆసక్తిని జనరేట్ చేసింది అది అంటే శాస్త్రి గారి ఆలోచనే. అది 4 పేజీలు చేద్దామయ్యా నువ్వు, కానీ అంత మెటీరియల్ ఎలా వస్తుంది ఏమిటి అన్న క్వశ్చన్, భయం ఉండేది ఆయనకి ఎప్పుడు కూడా. అసలు మెటీరియల్ గురించి మీరేం వరి కావద్దండి, 8 పేజీలు పెట్టినా కూడా మెటీరియల్ నేను తెప్పిస్తాను అని అది ఆ కాన్ఫిడెన్స్ ఉండేది నాకు, బాగా ఉండేది. అంటే రాసేవాళ్ళు చాలామంది తెలుసు అప్పటికే. సినిమా రంగంలో తెలిసిన రచయితలు ఉన్నారు, కవులు ఉన్నారు. ప్రయోగాలు చేసాం అందులో సినిమా రివ్యూలు. వంశీ సినిమా డిటెక్టివ్ అథారిటీ టైటిల్ కదా అది వచ్చినప్పుడు చాలా కాంట్రవర్షియల్ రివ్యూ. అది బాగా తిట్టిపోసా, నేనే రాశా రివ్యూ అది. అట్లాంటివి చాలా జరిగాయి. వంశీకి అది జనం కొట్టుకున్నారు కానీ దాని మీద వంశీ ఏమనలేదు. ఆయన ఫోన్ చేసి అసలు ఇలా రాయడం నాకు బాగా నచ్చింది అని చెప్పి తర్వాత ఆయన స్నేహితుడు అయ్యాడు నాకు. అది ఇలాంటివి జరిగాయి చాలా. అంటే సినిమా గురించి కూడా, సినిమా ఇంటర్వ్యూలు చేయడంలో కూడా ఒక వైవిధ్యం. అంటే అది ఈ రివ్యూలకు ఒక స్టాండర్డ్ అనేది వచ్చింది. అందులో రివ్యూవర్స్ని, ఒక రివ్యూవర్ ప్యానల్ని పెట్టాం 10 మంది రెగ్యులర్గా. అంతేకాకుండా అసలు ఒక ఇన్నోవేషన్స్ చాలా జరిగాయి. అంటే సాహిత్య పేజీల్లో అయితే ఎలా అయితే చేశామో అదే మోడల్ని 4 పేజీల సినిమాకి, వెన్నెలకి అప్లై చేసి
అసలు మీరు పాత సంచికలు తీసి చూస్తే ఎంతో డైవర్సిటీ కనిపిస్తుంది, చాలా వెరైటీ కనిపిస్తుంది అందులో. సండే మ్యాగజైన్స్ గురించి చెప్పండి, మీరు చేశారు. సండే మ్యాగజైన్ చేశాను నేను. సండే మ్యాగజైన్ కూడా మార్చాం, అప్పుడు ఫార్మాట్ కూడా మారింది సండే మ్యాగజైన్. ఇప్పుడు అది కూడా బాగా వాల్యూ కూడా పడిపోయింది అది. ఎందుకంటే కానీ అప్పుడు ఏం చేసామంటే సండే మ్యాగజైన్ అంటే నా అభిరుచికి ఒకటి ఉంటుంది కదా, నాకు సాహిత్యం, కళలు, సినిమా, కళ, రకరకాల కళారూపాలు, చిత్రకళ, నృత్యం, ఇట్లా. ఆ సండే మ్యాగజైన్స్లో కళకి పెద్ద స్థానం లేదు. ఏదో ఇప్పుడు ఈనాడు మోడల్ కదా అందరికి, ఒక కథ ఉంటుంది, ఇలాంటివి అట్లా కాకుండా కొంచెం దాన్ని ఒక కల్చరల్ ఫోరంగా మార్చి చేసా. అది ఒకటి బాగా పనికొచ్చింది. ఇక వేరే శీర్షికలు చాలా ఉండేవి, అంటే కొన్ని ప్రత్యేకమైన ముద్ర అంటూ సండే సెక్షన్లో ఏం చేయలేదు, కానీ రీడబిలిటీ బాగా పెంచే ప్రయత్నం చేశాము. అది సక్సెస్ అయింది కూడా. అప్పట్లో ఆంధ్రభూమి ఎడిషన్ స్టార్ట్ చేసినప్పుడల్లా ఒక స్పెషల్స్ వేశారు. అది మీరు చేసినట్టున్నారు కదా. అవును, రాయలసీమది నేను చేశాను. రాయలసీమది మీరు చేశారు, సపరేట్ సప్లిమెంట్. దాన్ని చాలా చాలా వైడ్ గా కవర్ అయింది. చాలా, అది మొత్తం అసలు ఇప్పటికీ రాయలసీమలో లాగా ఉంటుంది అది. అవునవును, ఇప్పటికీ కూడా రాయలసీమలో ఇన్నేళ్ళు అయిపోయినాయి కదా, వచ్చేది 25 ఏళ్ళు అయిపోయింది అంతే. అయినా కూడా ఇప్పటికీ వాళ్ళు గుర్తుపెట్టుకొని అడుగుతుంటారు, అది మా దగ్గర ఉంది, అది మేము దాచిపెట్టుకున్నాము మన సీమ స్పెషల్. అది మళ్ళీ వస్తే బాగుండేది, ఎందుకంటే న్యూస్ ప్రింట్ మీద ఎక్కువ కాలం ఉండదు. లేదు లేదు, అది ఏమైందంటే అంటే అసలు అది కాదు, ఆ స్పెషల్ సప్లిమెంట్ వేయడం ఒక ఎత్తు, దాన్ని తర్వాత సెంట్రల్ స్ప్రెడ్ గా మార్చాం. ఓకే, మన జిల్లా సప్లిమెంట్ ఉంటుంది కదా, సప్లిమెంట్ లో సెంట్రల్ స్ప్రెడ్ అది మనసీమ ఏంటి, కర్నూలుకి ఒకటి, కడపకి ఒకటి సపరేట్, కామన్ సెంట్రల్ స్ప్రెడ్ కాదు అది. 4 జిల్లాలకి 4 సపరేట్ సెంటర్ స్ప్రెడ్స్. అక్కడ చాలా హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. అది బాగా మోడల్ సక్సెస్ అయింది. ఈనాడు వాళ్ళు దాని తర్వాత ఆ మోడల్ తీసుకుని వాళ్ళు కొంత వర్క్ చేశారు, కానీ ఆంధ్రభూమికి వచ్చినంత పాపులారిటీ వాటికి రాలేదు. ఇది వాడు ఇవన్నీ ఆంధ్రభూమి వాడు చేశాడులేవా అని అనేవాడు జనం, కానీ బాగా సక్సెస్ అయింది అది. మీ సమకాలికులు చాలామంది సీనియర్ జర్నలిస్టులు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మీ ఎక్స్పీరియన్స్ ఉంది కొంతమందితో? నిజానికి అందరు కూడా ఇప్పుడు ఎడిటర్లు స్థాయికి రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. నాకు అంటే అందరితో బాగుండేవాడు నేను, అంటే స్నేహాలు బాగుండేవి ఎంతకాలనుకున్నా. అంటే పోటీ స్వభావం కానీ ఇంకోటి కానీ లేదు. ఆంధ్రజ్యోతి తర్వాత వాళ్ళందరూ సాక్షికి, ఆంధ్రజ్యోతికి, తర్వాత నమస్తే తెలంగాణకి ఎడిటర్లు అయ్యారు. సీనియర్లు అంతా ఉన్నారు, అందరూ ఎడిటర్లు అయ్యారు. అందరూ నాతో కలిసి, అంటే ఆ ఏజ్ గ్రూప్, నా 84 ఆ ప్రాంతంలో. ఆర్వి రామారావు పెద్ద ఆయన, చాలా సీనియర్ ఆయన. ఆయన దగ్గర నేను పనిచేశాను అంతే, కానీ ఆయన సీనియర్. ఇప్పుడు కె శ్రీనివాస్ కానీ, మురళి కానీ, అలం నారాయణ, శేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఒక రకంగా మేమంతా ఒకే జనరేషన్ అనుకోవచ్చు. వాళ్ళు ఉన్నత స్థానాలకు వెళ్ళారు, మంచి అకాంప్లిష్మెంట్స్ ఉన్నాయి జర్నలిజంలో వాళ్ళందరికీ కూడా. వీళ్ళందరూ ఎంతో కొంత మళ్ళీ లిటరేచర్లో అందరూ కూడా, ఎందుకంటే అది అదే వాళ్ళని నిలబెట్టింది. వాళ్ళు సాహిత్యంతో వాళ్ళకున్న బంధమే వాళ్ళని నిలబెట్టింది. లేకపోతే వీళ్ళకి భాష మీద పట్టు, లేకపోతే ఆ దృక్పథం, ఇవన్నీ కలిపి వాళ్ళని మంచి ఎడిటర్లుగా నిలబెట్టారు. లేకపోతే ఎంతోమంది వచ్చారు ఆ తర్వాత. ఆ 84లో ఎంతోమంది జర్నలిస్టులు పుట్టారు. పత్రికలు వచ్చాయి కదా, ఉదయం వార్త, తర్వాత ఇంకోటి, తర్వాత ఎడిషన్లు స్టార్ట్ అయినాయి. 100 మంది జర్నలిస్టులు వచ్చారు, కానీ నిలబడింది కొద్దిమందే. ఎందుకు నిలబడ్డారు అంటే వాళ్ళకి ఆ సాహిత్యం, భాష, దానికి సంబంధించిన పట్టు ఉండడం వల్ల. ఇప్పుడు మీరు చివరి ప్రశ్న, అమెరికాకు వెళ్ళిపోయారు, 20 ఏళ్ళు జరిగిపోయింది.
మీ జనరేషన్ జర్నలిజం ఈ రోజు ఉన్న పోకడ చూస్తుంటే అంటే ఒక రకమైన పొల్యూటెడ్ ఉంది. కానీ దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? మీరు మీ కళ్ళతో ఎట్లా చూస్తారు? నిజానికి సంతోష్ 2001లోనే ఇదంతా మొదలైంది. నేను అంటే వెళ్ళడానికి అంటే బయటికి వెళ్ళడానికి సిద్ధమవడానికి అదొక కారణం. నా ఉద్యోగం కూడా అనంతపురం రాయలసీమ ఇన్ఛార్జ్గా జర్నలిస్ట్గా కంటే కూడా అడ్వర్టైజ్మెంట్ మేనేజర్గా ఎక్కువ పనిచేశాను నేను. నిర్మోహమాటంగా చెప్తున్నాను. అంటే నేను ఎక్కువ శక్తి దాని మీద పెట్టాల్సి వచ్చేది. దానివల్ల నైతికత దెబ్బతింది. మీకు రిపోర్టర్ అంటే అడ్వర్టైజ్మెంట్స్ తెచ్చేవాడని, లేకపోతే ఎడిటర్ అంటే కంపెనీని బతిమలాడి ఫుల్ పేజ్ యాడ్స్ తెచ్చేవాడని సప్లిమెంట్స్ చేసాం మేము డబ్బు కోసం. అది మనం చేయాల్సిందే, జర్నలిస్ట్ ఎడిటర్ చేయాల్సిందే కదా. అవును. అసలు అంటే అలాంటి పని ఎప్పుడు నండూరు రామ్మోహన్ రావు కానీ పురాణం సుబ్రహ్మణ్య సార్ ఎడిటోరియల్ డిపార్ట్మెంట్ కి అసలు ఎంటర్ కూడా కాలేదు కదా. కానీ అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు మారిపోయింది. అంటే మీకు అది 2000కి ఇంకా సాలిడ్గా మారిపోయింది. అది రిపోర్టర్లని వాళ్ళకి టార్గెట్లు ఇచ్చి ఇగో ఇన్ని అడ్వర్టైజ్మెంట్లు చేయాలి, లేకపోతే బెనిఫిట్స్ పోతాయి అని చెప్పడం, ఇది నైతికంగా దిగజారిపోయింది అప్పటికే 2000 నాటికే. ఆ తర్వాత మనం నిజానికి లిటరల్గా నేను ఫీల్ అయింది అదే. నేను జర్నలిస్ట్గా ఆ ఫేజ్ అయిపోయింది నాది అనుకున్నాను నేను అప్పుడు. ఎందుకంటే ఓపెన్గా నేను మీటింగ్స్కి వెళ్ళినా, జిల్లాల్లో మీటింగులకు వెళ్ళినా కూడా అడ్వర్టైజ్మెంట్ల గురించి ఎక్కువ మాట్లాడేవాల్సి వచ్చేది. అంతే. అంటే ట్రైనింగ్ బాగా ఇచ్చాము, చాలామంది రాయలసీమ జర్నలిస్టులకి మంచి జర్నలిస్టుని తయారు చేశాము. కానీ వాళ్ళని అడ్వర్టైజ్మెంట్ తెచ్చే వ్యాపారవేత్తలుగా కూడా మార్చాము. అది చాలా విషాదం. అది అంటే మీరు అడ్వర్టైజ్మెంట్ తెచ్చే ఇదిగా మారిపోయినప్పుడు ఇంకేం రాస్తారు మీరు? ఇంక రాసేది ఏముండదు. అంటే మీ కమిట్మెంట్ పోతుంది కదా, ఎవరికి వ్యతిరేకంగా ఏం రాయలేరు కదా. సత్యసాయిబాబా పుట్టినరోజుకి ప్రతి అసలు 100 పేజీలు అట్లా చేసిన సందర్భాలు. అది అంటే సత్యసాయిబాబా మీద నాకేమీ లేదు, కానీ సత్యసాయిబాబా పేరుతో మేము కంపెనీల దగ్గరికి వెళ్ళి అడ్వర్టైజ్మెంట్లు తీసుకురావడం ఇదంతా ఉంటుంది కదా. అవునవును. అది అనైతికంగా ఉంటుంది. అది ఇంకా ఎక్కువ స్థాయిలో జరుగుతుంది ఇప్పుడు. తర్వాత అంటే ఆంధ్రభూమిలో ఎప్పుడు ఆ సమస్య రాలేదు, కానీ మిగతా చోట్ల వచ్చినట్టు విన్నాను నేను. అంటే ఈ స్ట్రింగర్లకి ఆంధ్రభూమిలో కూడా స్ట్రింగర్లకి ఇచ్చారు, ఇవ్వకపోవడం ఇదంతా కూడా అంటే పే చేయకపోవడం. పే చేయట్లేదు, కమిషన్ వాళ్ళే అడ్వర్టైజ్మెంట్ తీసుకొని కమిషన్ తీసుకోవటం, అది అసలు దారుణం. అది ఇప్పుడు ఆ స్ట్రింగర్ ఏం చేస్తాడు, ఎవరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే వాడికి ఇది చేయదు, మతపాటమే కదా. అంతే. అప్పుడు అందులో జర్నలిజం ఏముంది? సో నేను జర్నలిజం అనేది ఇప్పుడు ఉందని అనుకోవట్లేదు, పోయింది. కొంతమంది ఎడిటర్లు, కొంతమంది సిన్సియర్గా పనిచేసే జర్నలిస్టులు ఉండొచ్చు, కానీ వాళ్ళు మినహాయింపులు అయిపోయారు. ఇంతకుముందు జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్. అందులో రాజకీయ పార్టీలు ఎప్పుడైతే పత్రికా రంగంలోకి ఎంటర్ అయ్యాయో అది ఇంకా రాజకీయ పార్టీలే కాదు, వ్యాపారం. ఎప్పుడైతే మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టి జిల్లా సప్లిమెంట్లు పెట్టి మొదలు పెట్టారో అప్పుడు ఆ కలర్స్లో వేయడం ఇదంతా కూడా మార్చేసింది కదా. ఆ డబ్బు అంతా రాబట్టుకోవాలి కదా, అది జరిగింది. రాజకీయ అది ఇంకా ఆ ఫేజ్లో ఇంకా అన్యాయాలు జరిగాయి. అది మొదటి నుంచి ఉంది, ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. ఒక్కో పత్రిక ఒక రాజకీయ పార్టీని కొమ్ము కాయడం అది మొదటి నుంచి ఉంది. అమెరికాలో ఉన్న జర్నలిజంకి ఇక్కడ ఉన్న దానికి తేడా ఇప్పుడు అలాగే తయారైంది. అంతేనా? అంతే. అమెరికాలో కూడా అంతే, ఇంత మరీ దారుణంగా లేదు, కానీ ఒక రకమైన ఎథిక్స్ అని ఉండాలి కదా. నాకు నమ్మకం లేదు. అక్కడ కూడా ఇప్పుడు అన్ని పత్రికలు ఏదో ఒక రకంగా పత్రికలు అమ్ముడుపోతున్నాయి.
ఎందుకంటే మీకు ఇంకొక పెద్ద మార్పు ఏంటంటే ప్రింట్ జర్నలిజం సంక్షోభంలో ఉంది. అవును. సో, అంటే అది ఇంతకు ముందు కొంచెం ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న మార్పులు ఏవైతే ఉన్నాయో అలాంటి మార్పులు అక్కడ జరుగుతున్నాయి. పైగా అది కార్పొరేట్ సమాజం కదా. అవును. అది అక్కడ ఇంకెక్కువ ఉంటాయి. అవి డిజిటల్ మీడియా బాగా విపరీతంగా పెరిగిపోయారు. కొంచెం అంటే నిష్పక్షపాతంగా జర్నలిస్టు ప్రమాణాలకి తగ్గట్టుగా జర్నలిజం ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండాలి అనుకునే వాళ్ళు అక్కడ కూడా మినహాయింపులే. మీరు ఆన్లైన్ జర్నలిస్టులను జర్నలిస్ట్గా పరిగణిస్తారా? తప్పకుండా పరిగణించాలి. జర్నలిస్టే కదా. ఇవాళ మీరు డిజిటల్ జర్నలిజంని మీరు ఒప్పుకోకపోతే ఎట్లాగా? ఎందుకంటే వాళ్ళు అదే కష్టపడుతున్నారు. ఎవరికి వాళ్ళు ఒకటి ప్రారంభించి దాంట్లో ఏదో చెప్పేస్తారు. అవును. దాంట్లో దానికి కొన్ని అంటే మా తరం వరకు కూడా ఏదైనా రాయాలంటే కొంత అథెంటిసిటీని పాటించేవాళ్ళం. అవునవును, తప్పేం కాదు. అంటే మీకు ఆన్లైన్ ఇప్పుడు అది తప్పనిసరి అయింది కదా. ఇప్పుడు నిజానికి మీరు ఈ ప్రింట్ న్యూస్ పేపర్స్ అన్నీ కూడా అవి రేపు పొద్దున్న తెల్లారే చదివే కంటే ముందే ఆన్లైన్లో చదివే పాఠకులే ఎక్కువ ఉంటారు. వాళ్ళు కూడా ఇప్పుడు ట్విట్టర్లో వచ్చిందానే వార్తలు కాబట్టి వాళ్ళకి తప్పనిసరిగా పెద్ద భాగస్వామ్యం ఉండాలి. అట్లీస్ట్ సమాన హక్కులు ఉండాలి. అవును, అది గౌరవం. అది వాళ్ళకి కొన్ని నియమాలు పెట్టుకోవచ్చు, నిబంధనలు పెట్టుకోవచ్చు, కొన్ని పరిమితులు విధించవచ్చు, కానీ వాళ్ళకి రావాల్సిన గౌరవం రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సమయం వెచ్చించి మాకు ఇవాళ దాదాపు 3-3.5 గంటలు మాకు కేటాయించారు. అనేక సబ్జెక్టులు ఇందులో కవర్ అయ్యేది. ముఖ్యమైన విషయాలు మాట్లాడాం మనం. నాకు సంతోషమే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మా ఆతిథ్యాన్ని స్వీకరించి వచ్చినందుకు ధన్యవాదాలు.